దేనికి వచ్చినామా తమ్మి మంచి ప్రశ్న వేసినావు. దేనికి వచ్చినామని అంటే చెప్పనా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బాల్య వివాహాలపై అవగాహన సదస్సు ప్రజలను చైతన్యపరచడానికి వచ్చినామన్నమాట. అంటే ఇప్పుడు చిన్నతనంలో పెళ్లి చేస్తే ఎట్లుంటుందని మీరు చెప్పడానికి చిన్నతనంలో పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఆ బాధలు ఉంటాయి, మరి వాటి మీద పుట్టబోయే పిల్లలకి ఎలా ఉంటది, మరి తల్లికి ఎలా ఉంటది, దానికి క్షుణ్ణంగా ప్రజలను చైతన్యపరిచినట్టు వాళ్ళందరికీ మంచి అడిపళ్ళు వచ్చి నోట వేసినట్టు చెప్తాను కథ. అందరు అందరు సరే ఓకే అన్న. ఏం బొమ్మలు? అత్తమామల బొమ్మలు ఉన్నాయి, అమ్మమ్మల బొమ్మలు ఉన్నాయి, తాతయ్య బొమ్మలు ఉన్నాయి, రాజకుమారి బొమ్మలు ఉన్నాయి, మూగ బొమ్మలు ఉన్నాయి, ఒకదాని బొమ్మలు ఉన్నాయి, మాటలొచ్చే బొమ్మలు ఉన్నాయి. మాటలే బొమ్మలు ఉన్నాయా? ఈ బొమ్మ మాట్లాడటానికి ఏం చెప్పాలి అర్థం కాదు కానీ కరెక్ట్గా మాట్లాడి అడిగా ఓ బొమ్మ ఒకసారి మాట్లాడమ్మా. నీ పేరేం పేరు? నా పేరు రాజకుమార్. రాజకుమారా? అబ్బో పేరు బాగానే ఉన్నది. రాజకుమార్ అంటే ఏం చేద్దాం? మాటలు రాని బొమ్మ అంటే చిన్నతనంలోనే పెళ్లి చేసి 10 సంవత్సరాలలో తను స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదు, ఒక గృహంలోనే ఉండిపోయి తను మూగదైపోయింది. అబ్బాబాబా నాకు మైండ్ ఖరాబ్ ఏం చెప్తాను నాకు అర్థమైపోయేసరికి. అయ్యా మనం అందరం బొమ్మలే, నువ్వొక బొమ్మ, సమాజం కూడా పెద్ద బొమ్మలు. ఈ బొమ్మల ప్రపంచాన్ని చూపించడానికి వచ్చారో మొత్తం చూసేయండి. చూద్దామా 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 రైట్. కళ్ళు కనబడుతున్నావు అనే నువ్వు ఒక పెద్ద సమస్య తయారైనవే మాకు. అవునే నానమ్మా, సమస్యల మూట అంటే ఏంటి? అమ్మ కూడా నన్ను పదే పదే సమస్యల మూట అంటది. అసలు సమస్యల మూట అంటే ఏంటి? నువ్వు పుట్టినప్పటి నుంచి నేను పెంచాలా, పెద్ద చేయాలన్నా, నీకోసం డబ్బులు సంపాదించాలా, ఇవన్నీ చేసినా ఎవరో ఒక అయ్యే చేతులకు అప్ప చెప్పాలా. ఇదే నా పెద్ద సమస్య. సమస్యల మూట అయితే మా నానమ్మవే, నువ్వు ఇంకా పెద్ద సమస్యల మూటవు. నీకు మాటలు ఎక్కువైతున్నాయి, నీ ముక్కుకు తాడేస్తా కానీ నీవు వినవు. నీకు పెళ్లి చేస్తావు లోపల నాడు. అమ్మాయి బొమ్మ వస్తుంది కానీ నువ్వు కట్నం ఏమిస్తావు, బంగారం ఏమిస్తావు, పైసలు ఏమిస్తావు అవి చెప్పా ముందు. ఎన్నో వెనకాల తీసేది లేదు. నీకేం కావాలా అవన్నీ ఇస్తా, కట్నం ఇస్తా, పొలం ఇస్తా, బంగారం ఇస్తా, బోర్లు బొసుగారు అన్ని పెడతా, చెప్పులు షాపులు కూడా పెడతా. అట్లయితే ఒక అమ్మాయిని పిలిపి 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 అమ్మాయిని తీసుకురా. అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా నడవమ్మా. అమ్మాయి బొమ్మ ఒకసారి ఇట్లా ఉరుకమ్మా.
కాళ్ళు మంచిగానే ఉన్నాయి మరి పన్ను గిట్ల ఉన్నాయో అడగాల అమ్మాయి బామ్మ నీ పన్ను చూపెట్టమ్మా మరి ఇది బిఎస్ పని యూజ్ పడేది అమ్మో ఈ తల్లి ఇప్పుడే ఎదిరిస్తాంది రేపు నా కొడుకు పెళ్లి చేసుకుంటే 3 రోజులు 2 రోజులు ఉంటాయి వాడిని ఆగం చేస్తాయి నీ బంగారం వద్దు నీ భూషణం వద్దు ఇంకేమన్నా పోలే నీ పోలేదు నీ గంట రాదు ఏమద్దు నీ సంబంధం కాదు పో చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక చేసింది నేను నచ్చ చెప్పా ఇప్పుడైతే ఓకే ఎట్లయినాక మాత్రం ఇవన్నీ నడువాయి ఓకేనా సరే మనకి మొత్తం మొత్తం స్కూల్ అని రోడ్ కలవడంతా బిడ్డ అనుకుంటానేమో ఇంతే సక్రమంగా కూర్చొని చదువు నేర్చుకోవాలి ఇలా మనం ఏం పాఠం చెప్తున్నామంటే భారతదేశంకి పేరు తెచ్చిన ఒక అద్భుతమైన మహిళ గురించి తెలుసుకున్నాం. ఆమె ఎవరు అంటే మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఏది అంతరిక్షానికి ప్రయాణం చేసిన ఆమె పేరు కల్పనా చావ్లా. పోను మళ్ళీ ఇంకొక మహిళ కూడా పోయి వచ్చింది. ఎవరంటే అంతరిక్షంకు ఈ సునీత విలియమ్స్ అనే మహిళ అంతరిక్షంలో పోయి కొంత టెక్నికల్ ప్రాబ్లమ్తో 9 నెలలు అక్కడే గడిపి మళ్ళీ భూభాగానికి వచ్చింది. అంటే వాళ్ళు ఒక గొప్ప వ్యక్తులు, భారతదేశానికి పేరు తెచ్చిన ఒక గొప్ప మహిళలు, వాళ్ళు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన మహిళలు, చాలా చదువుకొని గొప్ప స్థానంలో ఉన్నారు. అలాంటి మహిళల గురించి మనం ఇలా పాఠం చెప్తున్నాం. ఏమ్మా మాట్లాడవేమమ్మా? మాస్టర్జీ నేను రేపటి నుంచి పనికి రావట్లేదు. అదేందమ్మా అడిగి రావా? ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూసారు, పెళ్లి చేసి పంపించేస్తారట. అరే ఇంత అమ్మా, ఇదేనమ్మా నువ్వు మైనర్ అమ్మా, చాలా చిన్న పిల్లవు, ఇంకా నీకు ఎంతో జీవితం ఉంది, నువ్వు ఎంతో చదువుకోవాలి, నీ కాలేజీలో నిలబడాలి, నీకు కొన్ని హక్కులని ఉన్నాయమ్మా. జీవించే హక్కు, రక్షణ హక్కు, భాగస్వామ్య హక్కు, అభివృద్ధి హక్కు, ఇలాంటి హక్కులలో నువ్వన్నీ ఎన్నో పొందే అవకాశం ఉన్నది. చదువుకోవాలమ్మా. ఏమయ్యా మాస్టర్ కాకండి, పెళ్లి చేసే పిల్లకి ఏం చెప్తాండి? మీ హక్కులు చింతకైతే కుల్పండి. మైనర్ అమ్మా పెళ్లి కొంచెం పోయేస్తాను బాగా తొందర పడకు. పిల్ల పడతారా చేతులు చేయాలి. అయ్యో పెళ్లి చేసుకున్నాక ఏం పెత్తనాలు చెప్పానమ్మా, ఏదైనా ఉంటే మేము అదే మాట్లాడాలి. పెద్దవాళ్ళు నీకు మాట్లాడే అధికారం లేదు. నాడు అమ్మనాడు
ఆరోగ్యంగానే ఉన్నాడు. ఏయ్! నీకు చెప్పేది వినబడుతుందా? ఇదేమన్నా హాస్పిటల్ అనుకుంటున్నావా, కొట్ట అనుకుంటున్నావా? బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ ఆ తల్లిని మాత్రం మేము కాపాడలేకపోయాం. మమ్మల్ని క్షమించండి అమ్మ. ఆమె మైనరు, 18 సంవత్సరాలు నిండక ముందే వివాహం చేశారు. ఆమె బిడ్డ కనే వయసు కాదు, ఆమె ఒక మనిషే కదా. ఈ బాల్య వివాహం చేసి తనను దారుణంగా కోల్పోయారు. ఈ తప్ప ఎవరిది? ఆ మరణించిన తల్లిదా, ఆ కడుపులో పుట్టిన బిడ్డదా, లేక ఆమె కన్న తల్లిదండ్రులదా, లేకపోతే మీకు 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 మరి మన ఈ సమాజానిదా ఈ దారుణం? ఈ బాల్య వివాహం చేసి ఆ అమ్మాయిని దారుణంగా పుట్టలు పెట్టుకున్న ఈ సమాజందా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరిది చెప్పండి. కాదు, అందరిది. మీది మీది మనది, మన అందరిది. బొమ్మల వెనుక ఇంత రహస్యం ఉన్నదా? బొమ్మలు పెళ్లి చేస్తే ఇంత ఘోరంగా ఉంటుందా? దీనికి చట్టాలు లేవా, కోర్టులు లేవా, దీని పరిష్కారమే లేదా? ఉంది, ఉందా? ఉంది. బాల్య వివాహానికి చట్టం ఉంది. ఉంది, చెప్పు. భారత ప్రభుత్వం నుంచి 2006లో భారత రాజ్యాంగంలో చట్టం చేయబడింది. బాల్య వివాహాల గురించి చట్టం చేసి దానికి ఎన్నో కార్యక్రమాలను తోడు చేసి దానికి ఈ కార్యక్రమాన్ని నిరోధించడానికి ఎన్నో ప్రయత్నాలు భారత ప్రభుత్వం నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయినా కార్యక్రమం ఈ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. 18 సంవత్సరాలు దాటని అమ్మాయికి వివాహం చేయడం నేరం రాజ్యాంగం ప్రకారం. 21 సంవత్సరం అబ్బాయికి వివాహం చేయడం నేరం. ఇది తల్లిదండ్రులు చేస్తే శిక్ష తప్పకుండా అమలు జరుగుతుంది. వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అదే కాదు, ఆ పెళ్లికొచ్చిన ప్రతి ఒక్కరి శిక్షార్హులే. బాల్య వివాహానికి వచ్చిన అతిథులు కావచ్చు, పురోహితులు కావచ్చు, టెంట్ హౌస్ కావచ్చు, బ్యాంక్ ఎవరైనా ప్రతి ఒక్కడు ఈ నేరం చేసిన దాని కింద చేసిన వాడే, చేసిన దాని కింద నిరూపణే. కాబట్టి ఈ శిక్ష భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో రకరకాలుగా పెళ్లి కాడానికి ఇచ్చింది, పెళ్లి పోయినా మంచిగా అన్నం తినొచ్చిన తప్ప అయితే కాదన్నా. నాకు పైసలు వస్తాయని నేను నా డీజే టెంట్ వేసినా, కూతురు వేసినా, నాకేం సంబంధం? నేనెందుకు చేయకపోతా? నీకు పైసలు వస్తానే నువ్వు పిలిచింది కదా, మంచిగా కడుపు నిండా తిరిగిపోరా అంటాను. కానీ ఇక్కడ ఒక బాల్య వివాహం వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుందని తెలియదు మీకు. కాబట్టి మీరు వచ్చిన బాల్య వివాహం జరుగుతుందని తెలిసినప్పుడు మీరు 1098 కు రిపోర్ట్ ఇవ్వాలి. లేకపోతే 181 కు ఏది మహిళా శిశు సంక్షేమానికి రిపోర్ట్ చేయాలి. లేదా పోలీస్ స్టేషన్లో 121 కు రిపోర్ట్ చేయాలి. మీరు రిపోర్ట్ చేస్తే మా మీద వాళ్ళేం గారు మీరు రిపోర్ట్ చేసిన అట్టుగా వాళ్ళు సామ్యంగా పక్కకు పెడతారు. మీరు చేశారని చెప్పారు. కానీ ఇదంతా ప్రతి ఒక్కరి మీద, మీ మీద అందరి మీద ఈ భారత రాజ్యాంగంలో ఈ బాల్య వివాహాన్ని నిరోధించడానికి హక్కు ఉంది. దాన్ని వ్యతిరేకించాలి. ఇది మన భారత రాజ్యాంగం సృష్టించిన హక్కు. అంటే 18 సంవత్సరాలు నిన్న అమ్మాయికి 21 సంవత్సరాలు నిన్న అబ్బాయికి మాత్రమే పెళ్లి చేయాలి. ఇంకోటి ఉంది ఇందులో. 18 సంవత్సరాలు దాటక ముందుకే 21 సంవత్సరం దాటిన యువజనులతో పెళ్లి జరిగిన అది నేరమే. ఆ అమ్మాయి ఇష్టం లేకుండా లైంగిక అది జరిగిన నేరమే. ప్రతిదీ ఇందులో నేరమే. అమ్మాయికి ఇష్టం లేకుండా జరిగిన నేరమే. ఇది ఈ చట్టం కింద అందరూ నేరస్తులే. కాబట్టి దీన్ని అందరూ వ్యతిరేకించాల్సిందిగా దీన్ని ప్రతి చెప్పిన సెక్షన్లో వాళ్ళ యొక్క శాఖల వారికి తెలియజేయాల్సిందిగా మన అందరి మీద, ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందని మేము ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. బాల్య వివాహాలను నిరోధించండి. ఇక నుండి మనం అందరం బాల్య వివాహాలను నిరోధిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ దయచేసి ఇక్కడ ఉన్న అందరూ ప్రతిజ్ఞ చేయబెట్టండి అమ్మా. పెళ్లి చేద్దావా? చిన్నపిల్లలకు పెళ్లి చేయమని ప్రతిజ్ఞ చేయండి అమ్మా. 18 సంవత్సరాలు దాటని మా అమ్మాయి కానీ 21 సంవత్సరాలు దాటని మా అబ్బాయికి మేము పెళ్లిళ్ళు చేయమని ప్రతిజ్ఞ
ప్రతిజ్ఞ చేయండి అమ్మా. మేము ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా అమ్మాయికి 18 సంవత్సరాలు దాటంది మేము వివాహం చేయము. మా అబ్బాయికి 21 సంవత్సరం దాటంది మేము వివాహం చేయము. 18 సంవత్సరాలు దాట అమ్మాయికి 21 సంవత్సరం దాట అబ్బాయికి ఒకవేళ వివాహం జరిగితే అక్కడ మేము ర్యాంక్ ఉంటే మేము తప్పనిసరిగా కంప్లైంట్ చేస్తాము. మా గొంతెత్తి వారిని ఎదిరించి ఆ కార్యక్రమాన్ని జరగకుండా నిరోధిస్తాము. చిన్నారి